మన కన్నులు ఎవరు ఉండాలా? దేవుని వైపు మనం చూడాలండి. దేవుని వైపు మనం కళ్ళెత్తినప్పుడు దేవుని కన్నులు మన వైపు ఎత్తాడు ఆయన. ఆయన వైపు మనం చూస్తే మన వైపు ఆయన చూస్తాడు. అర్థమవుతుందండి? ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఆయనకు మనం సహాయం చేస్తే మనకి ఆయన సహాయం చేస్తాడు. మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏడుండాలమ్మా? ఎక్కడుండాలి యేసు? మనలో ఉండాలా. కొంతమంది పట్టాలు కొట్టుకుని పూజిస్తున్నారు, ప్రభా 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 అని. పట్టాలు కాదండి, కొంత సిలువలు వేసుకుని తిరుగుతారు. సిలువల్లో ఏమీ లేదు, పట్టాలో ఏమీ లేదు. యేసు పట్టాలే నేను చెప్పేది. అర్థమవుతున్నాడు? యేసు పట్టాలు పెట్టుకోకూడదు. అర్థమైందా? సిలువలు వేసుకోకూడదు. సిలువలు ఏముంది? చక్క, లేకపోతే ఇనుము, లేకపోతే బంగారం, లేకపోతే ప్లాస్టిక్, అంతే కదా. అది చూసి కళ్ళగద్దుకోవడం అదేందో. ప్రియమైన దేవుని పెట్టారా, గమనించండి. వీటన్నిటిలో మనం దేవుని చూడకూడదు. వీటన్నిటిలో యేసు లేడు. మనలో ఆయన ఉన్నాడు. మనల్ని నడిపించేది ఆయన. హల్లెలూయా. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడిన అలసటపై పడిన చెయ్యి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెట్టి, చెయ్యి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఎవరు మనల్ని నడిపించేది? నడిపించబట్టే మీరు వచ్చారు. ఎందరో వస్తామని ఫోన్ చేశారు, రాలా. అర్థమవుతుందండి? కొందరు వస్తామని ఫోన్ చేయలే, వచ్చారు. అర్థమైంది? కనుక ప్రేమ దేవుడు నడిపిస్తాడు. భయపడిన వస్తులే, దేవుడు సహాయం చేస్తాడు. మనకి తప్పకుండా చేస్తాడు. నాకు మంచి నమ్మకం అన్నమాట. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసేయండి. ఒకరోజు నేను ఇప్పేసి బయటకు నెట్టేసిన తర్వాత 1 నెల రోజులు అయిపోయింది. బట్టలన్నీ మార్చిపోయినాయి. అప్పటికి 6 రోజులైంది ఆహారం తిని, వారం 10 రోజులైంది ఆహారం లేదు. తర్వాత గమనించండి, ఆకలైపోతుంది. సరేలని చెప్పేసి విజయవాడ వెళ్ళాను. నేను విజయవాడ వీధుల్లో తిరుగుతున్నానండి. ఒక ఇంటికి ఒక వాతావరణం పోతుంది, ఇల్లు కనబడింది, క్రైస్తవుల ఇల్లు. ఆ క్రైస్తవుల ఇల్లు దగ్గర ఒక బోర్డు ఉంది, ఒక బల్ల ఉంది. ఆ బల్ల ముందు కుర్చీ వేసుకుని ఒక వ్యక్తి కూర్చోన్నాడు, మగ వ్యక్తి. ఆ బల్ల మీద ఒక బోర్డు ఉందన్న, వాక్యం ఉంది, అడుగుడి మీకు ఇవ్వండి ఉంది. నేను అనుకున్నాను, అడుగుతాను వీళ్ళు ఇస్తారు, ప్రభుత్వం నమ్ముతారు కదా అని అనుకున్నాను. నేను వాక్యం ఏముందండి? అడుగుడి మీకు ఇవ్వబడును. అబ్బతి అడిగితే ఇస్తారు, వీళ్ళు నిజమే క్రైస్తవులు అని చెప్పి అనుకుని నేను లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళగానే ఆయన ఆ వరండాలో కుర్చేసుకుని బల్ల ముందు వేసుకుని కూర్చొని ఉన్నాడు. నేను లోపల చల్లగా పోయి అడుగుదాం వద్దా ఆయన తలెత్తి చూశాడు. చూడగానే నేను కనపడ్డాను. అంతలో ఉండి దగ్గరకు వచ్చాను. చెప్పిన విషయం, ఇట్లా ప్రభుత్వం కూడా బయట తెచ్చేసి ఇది పరిస్థితి, ఇట్లా ఆహారం లేదని చెప్పిన. ఆడు బోర్డు ఏముంది? అడుగుడి మీకు ఈ బొడ్డున ఉంది. నేను ఎప్పుడైతే అభినయం చెప్పాడో ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ప్రతి ఒక్కరికి ఇది పని అయిపోయింది అంటున్నాడండి. ఏమన్నాడండి? ప్రతి ఒక్కరికి ఇది ఒక పని అయిపోయింది. నాకు చాలా బాధ వేసింది. క్రైస్తవులు అంటే ప్రేమిస్తారు, క్రైస్తవులు అంటే ఏదో సహాయం చేస్తారు అనే భావన ఉండింది. ఆ మాట ఆ ఆలోచన తెలియపోయింది నాకు. ఈదట్టి మాట్లాడుతున్నారు,
సరే నేను పొరపాటుగా అడిగానేమో, అనుకున్నది బాగుండేదేమో అని చల్లగా ఎన్న తిరిగి మళ్ళీ తల కంచుకొని గుమ్ముకు పోతుంటే వాళ్ళ భార్య లోపల ఉంది. ఆవిడ ఏం చేస్తుందంటే, అన్న లోపల రా అన్న ప్రార్థన చేద్దామని. సరే నేనేమనుకున్నా అంటే లోపల పోతే ఏమైనా ఆహారం పెడుతుందేమో, లేదు కానిస్తుందేమో, సరే అని చెప్పేసి ఈవిడేం చేస్తుందేమో అని చెప్పేసి లోపలికి పోయినా. లోపలికి తీసుకుపోయి అన్న ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేసిన తర్వాత కాగితంలా చిల్లర కాకుండా కాగితం చేతులు పెట్టింది. కాగితం పెట్టింది, ఏదో 50 రూపాయలు 100 రూపాయలు అవుతుంది, శుభ్రం ఫోన్ చేసుకోవచ్చు, చాలా రోజులు ఆకలి అవుతుంది అనుకోని నేను వాళ్ళ ముందు చూసుకుంటాం, అంత పెట్టి చూసుకుంటాం మనం, కానీ పెట్టా చూసుకోకుండా సరే ప్రార్థన చేసి బయటకు వచ్చేసి హోటల్ ఉంది, ఇంకా నా హోటల్కి పోలా. హోటల్ ముందు నిలబడి ఎంత పెట్టిందని చూసుకుంటే రూపాయి కాగితం. అప్పుడు రూపాయి కాగితాలు ఉండి, ఇప్పుడే కదా, అప్పుడు రూపాయి కాగితాలు ఉండి, రూపాయి కాగితం అండి. రూపాయికి ఏమైనా వస్తుందా రూపాయికి? అటు చూసుకుంటున్నానండి, కన్నీళ్ళు పడిపోతున్నాయి నాకు. వెంటనే ఒక బిస్కెట్ వచ్చి 6 రూపాయలు తీసుకుపోయినాడు. ఆ చేతులు 1 రూపాయలు లాక్కుని పోయాడు. ఆకలి అయిపోతుంది, ఏమర్థం కావట్లే, బాగా ఆకలి అయిపోతుంది. పెన్నది ఎక్కడ ఉండేది? విజయవాడలో ఏ నది ఉండేది? కాదు కన్నా నది కాదు, కృష్ణానది. ఆ కృష్ణానదిలోకి పోయినా, ఆ కృష్ణానదిలోకి పోయి ఫుల్గా నీళ్ళు తాగానండి. నీళ్ళు తాగిన ఆకలి తీర్థంలే, 10 రోజులు అయిపోయింది కదా, ఆకలి తీర్థంలే. ఎక్కడో ఉండే నీళ్ళు మొత్తం ఇసుకే. ఇక ఇసుకలో మోకాల మీద ఉండి బాగా ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేసి చూడండి ఎంత నీరసం అంటే, ఇంకా ప్రార్థన చేయలేక ఆ మోకాల మీద అట్లాగే మోర్చిపోయినాను అనమాట. సుఖదప్పి పడిపోయినాను. మరి ఎంతసేపు పోయింది ఏమో తెలీదు. కళ్ళు ఎత్తి చూస్తే, ప్రియమైన సహోదరులారా గమనించి చూస్తే బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జి మీద దేవుని వాక్యం కనబడుతుంది నాకు. కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి. చూస్తే బ్రిడ్జి మీద వాక్యం కనబడుతుంది. ఏ వాక్యం కనబడుతుందంటే, నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అనే వాక్యం బ్రిడ్జి మీద కనబడుతుంది నాకు. గమనిస్తున్నారు మీరు? ఆ బ్రిడ్జి మీద కనబడుతుంటే సరే మళ్ళీ కళ్ళు లుక్కొని మళ్ళీ చూస్తే వాక్యం లేదు. వాక్యం దాని మీద రాసింది కదా, అది ఆ బ్రిడ్జి కనబడింది నాకు, బ్రిడ్జింగ్ చేసినట్టు అంతే. మళ్ళీ కళ్ళు లుక్కొని కన్నీళ్ళు చూసుకొని సరిగ్గా చూస్తే వాక్యం లేదు. దీంతో బిందాక వాక్యం కనబడింది, ఇప్పుడు వాక్యం లేదు అని చెప్పి అడ్డు ఇటు చూస్తుంటే, ప్రియమైన సహోదరులు గమనించండి, ఆ ఏటు పక్కనే జామ చెట్లు ఉన్నాయండి. కొంతలో జామకాయలు ఎర్రగా కాసి ఉన్నాయండి. నేను వెళ్ళి అటు నిండా జామకాయలు తిన్నాను. చూడండి ప్రియమైన ఉంటుందా, దేవుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితులు సరే నీకు అద్భుతం చేస్తాడు. అర్థమవుతుందండి? నా ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళింది. వెంటనే దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీవు కన్నీళ్ళు పెట్టుతా నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. మన ప్రార్థనలు, మన వేదనలు, మన శోధనలు ఆయన ఎరిగిన దేవుడు ఆయన.